ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రియులారా, ఒక వ్యక్తికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి నువ్వు చికెన్ తినకూడదు, ఒక 1 ఇయర్ వరకు చికెన్ తినకూడదు అని చెప్పినప్పుడు 1 ఇయర్ తర్వాత ఆ చికెన్ అనేది ఆ వ్యక్తికి తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఫస్ట్ టైం తను తింటున్నట్లయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా ఆస్వాదిస్తూ తింటాడు. అదే సెకండ్ డే పెట్టినప్పుడు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అలా కంటిన్యూగా 1 మంత్ మీరు పెట్టారనుకోండి, 1 మంత్ తర్వాత అంటే ఇంకే ఫుడ్ పెట్టట్లా మీరు, ఓన్లీ చికెను 1 మంత్ చికెనే పెట్టారు. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళైతే 1 మంత్ తింటారు, ఇంకా ఇష్టంగా తినేవాళ్ళైతే 1 ఇయర్. ఒక 3 మంత్స్ తిన్నారనుకోండి, 3 మంత్స్ తర్వాత కూడా మీరు చికెన్ తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఆ వ్యక్తి మాటలు ఎలా ఉంటాయి? నా వల్ల కాదు, నేను ఇంతకుముందు తిన్న కూరగాయలే బెటర్, నాకు ఇవి వద్దు నాకు అనేస్తాడు. అంటే జనరల్గా మనిషి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి ఇలానే ఉంటుంది. ఏ మనిషిదైనా సహజం. అయితే ప్రియులారా, ఇది వేసుకునేటువంటి దుస్తుల దగ్గర, తినేటువంటి ఫుడ్ దగ్గర అలా ఉంటే పర్వాలేదేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అదే మెంటాలిటీ ఉందనుకోండి, అది బాగుంటుందంటారా? అలా ఎవరు ఉంటారండి, అలా ఎవరు ఉండరండి దేవుడి దగ్గర అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఎవరున్నారు అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలండి. ఇశ్రాయేలీల్ని దేవుడు ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించి చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసి వారిని నడిపించుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే, మేము ఐగుప్తులో ఉచితంగా తిన్నాం చూసావా, ఆ కూరాకులు, చేపలు, దోసకాయలు, ఇవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి. ఒక రైతు బజార్ మొత్తాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే అబద్ధాలు. వాళ్ళు ఉచితంగా తిన్నారండి. ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కడా కూడా ఉచితంగా తినలేదు. వాళ్ళు పని చేయాలి, ఇంకా బాగా చెప్పాలంటే చాలా చాకిరీ చేయాలి, చాలా వాళ్ళు హింస పెట్టేవాళ్ళు. అటువంటి పనులన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ తినేవాళ్ళు. అది కాస్త వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మేము అవన్నీ ఉచితంగా తిన్నాం కదా, అవన్నీ మాకు గుర్తొస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ యొక్క మెంటాలిటీ అనేది ఎట్లా వెళ్ళిపోయిందయ్యా అంటే, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ, ఆశ్చర్యక్రియలన్నింటినీ కూడా మర్చిపోయారండి. నిజంగా వాళ్ళు చూసినటువంటి క్రియలు ఎలాంటివయ్యా అంటే చాలా గొప్పవి చూసారండి. మనం ఇప్పటి వరకు పెద్ద పెద్ద గోడలు చూసుంటాం, గొప్ప గొప్ప మెటీరియల్స్తో, బంగారంతోనో లేదో అని అంటే చాలా విలువైనటువంటి మెటీరియల్స్తో కట్టినటువంటి గోడలు చూసుంటాం. కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ వాటర్తో కట్టినటువంటి గోడ, ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయకుండా వాటర్తో కట్టినటువంటి గోడను మనం చూసామండి? చూడలేదండి మనం. కానీ వాళ్ళు సముద్రం ఎంత బాగుంటుందండి, ఆ రిఫరెన్స్ కూడా. సముద్రం అట కుడికి ఎడమకి గోడల వల్లే నిలబడితే మధ్యలో 6 నేలలు ఉంటే 6 నేల మీద నడిచారంటండి. ప్రియులారా, ఆ సందర్భాన్ని ఎవరైనా కానీ జీవితంలో మర్చిపోతారంటారా? ఎవరు కూడా మర్చిపోరండి. కానీ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మర్చిపోయి ఆ ప్లేస్లోకి ఏమొచ్చాయ్యా అంటే వేరేవన్నీ వచ్చేసాయి. అంటే లోకానికి సంబంధించినవి, తిండి, శరీరానికి సంబంధించినవన్నీ కూడా వచ్చాయండి. ఆత్మకు సంబంధించినవన్నీ కూడా వెళ్ళిపోయి శరీరానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళ యొక్క మైండ్లో చోటు చేసుకుని మరలా మాకు ఆ లైఫ్ కావాలి అని మాట్లాడుతున్నారు. అంటే దేవుడిచ్చేటువంటి కృపను వాళ్ళు గమనిస్తున్నారా? దేవుడు చూపించేటువంటి ప్రేమను వాళ్ళు స్వీకరిస్తున్నారంటే లేదండి. ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే పాత జీవితం, దారుణమైనటువంటి చండాలమైనటువంటి ఆ జీవితాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ జీవితాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. నేను అలా ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్నారు తప్ప దేవుడు చూపించేటువంటి కృప ఏమైపోయిందయ్యా అంటే వాళ్ళకి రొటీన్ అయిపోయింది అంతే. అంటే లేవడం, బ్రష్ చేయడం, తినడం, పని చేసుకోవడం, పడుకోవడం ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా దేవుడు చూపించేటువంటి ప్రేమ కానీ, దేవుడు చూపించేటువంటి కృప కానీ, దేవుడు చేసేటువంటి మేలులు కూడా ఎట్లా అయిపోయాయి అంటే ఏదో రొటీన్ అయిపోయాయి. అంత అయిపోయి పాత లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఎలా అయితే ఆ వ్యక్తికి కొన్ని రోజులు తిన్న తర్వాత బోర్ కొట్టేస్తుందో అదేవిధంగా వీళ్ళు ఎట్లా అయిపోయారయ్యా అంటే దేవుడు చూపించేటువంటి మేలులు కూడా వీళ్ళకి బోర్ కొట్టేసి పాత జీవితంలోకి వెళ్ళిపోయారండి.
అయితే ప్రియులారా, ఈరోజు వాళ్ళ గురించి కాదులే కానీ మన గురించి మనం ఆలోచన చేద్దామండి. దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో నడిపించుకున్నారో, ఎన్ని అద్భుత క్రియలు వారి యొక్క జీవితంలో చేశారో, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అవునంటారా కాదంటారా అండి? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే తల్లి గర్భమును మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించారు. అవునంటారా కాదంటారండి? ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మనలో చాలామంది ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఉదయం మార్నింగే బైక్ కార్ దేని మీదైనా వెళ్ళొచ్చు, బస్ అయినా వచ్చు, ఏదో ఒక దాని మీద ట్రావెల్ చేసి మరలా సాయంత్రం ఇంటికి వస్తున్నారు. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎంతమంది యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారండి. కానీ మనల్ని మట్టుకు దేవుడు ఎంతో సేఫ్గా ఇంటికి తీసుకొస్తున్నారంటే మన జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలు. అయితే మనలో ఎంతమంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాం, బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది మోకాళ్ళేసి ప్రభువా నా జీవితంలో గొప్ప మేలు చేసావయ్యా అంటారు. చాలామంది సండేస్ కూడా ముందుకు వచ్చి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి మేలులు చెప్పండి అన్నప్పుడు ఎవరో ఒకరిద్దరు చెప్తారు తప్పించి ప్రతి ఒక్కరు ఎందుకు లేవరు? ఈ వారం అంతా కూడా దేవుడు ఇన్ని ప్రయాణాలు జరిగాయి, ఇన్ని ప్రయాణంలో దేవుడు నన్ను కాపాడారు అని ఎప్పుడు చెప్పేదే కదా. అంటే రొటీన్గా తీసుకుంటున్నాం తప్ప అమ్మో ఇది నా జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలు కదా అని ఎవరు ఆలోచించట్లేదండి. అదే ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పు. ఆ తప్పుకు వాళ్ళు ఏమయ్యారంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మేలుని, అద్భుతమైనటువంటి ఒక పట్టణాన్ని వాళ్ళు చూడలేకపోయారు. కనాన్లోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. దేవుడు ఎవరైతే ఇలాంటి దుష్ట ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళందరినీ మార్గమధ్యంలోనే నశింపచేయటం జరిగింది. అదేవిధంగా ప్రియులారా, మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలండి. వాళ్ళలాగే ఈ కీరాకులు, దోసకాయలు, చేపలు ఇట్లా శరీరానికి సంబంధించిన ఆలోచన చేసుకుంటున్నామా? మనం కూడా అంతేనండి. నిజంగా దేవునిలోకి వచ్చిన తర్వాత మనం లోకాన్ని చూస్తున్నామా? ఆలోచన చేసుకోవాలండి. అరే నేను కూడా దేవునిలో లేకపోతే వాళ్ళలాగే డ్యాన్స్లు వేద్దును కదా, నేను కూడా దేవునిలో లేకపోతే వాళ్ళని ఉంది కదా, నేను ఒకప్పుడు చాలా బాగుండేవాడిని కదా, నేను కూడా ఇంతకుముందు సరదాగా నేను మూవీస్కి వెళ్ళేవాడిని కదా, థియేటర్స్కి వెళ్ళేవాడిని కదా, సరదాగా ఎంజాయ్ చేసేవాడిని కదా, సరదాగా తాగేవాడిని కదా, అలా అనుకుంటున్నారా మీరు కూడా? అది చాలా తప్పండి. అదే వాళ్ళు చేసినటువంటి పొరపాటు. దెయ్యం ఏం చేస్తుందయ్యా అంటే పాత జీవితంలో తీసుకెళ్ళిపోయి ఇదిగో చాలా బాగుంది కదా, నువ్వు ఇలా ఉండొచ్చు కదా, ఈ లైఫ్ నీకు కరెక్ట్ కాదు, ఆ లైఫే నీకు బాగుంటుంది, ఇది అసలు సరైనటువంటిది కాదు అని చెప్పి మనల్ని దెయ్యం ఏం చేస్తుందయ్యా అంటే మన యొక్క మైండ్ని డైవర్ట్ చేసి లోకం వైపుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం మట్టుకు అలా ఉండకూడదండి. మనం అలా ఉండకుండా రోజు కూడా మన యొక్క ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రాణమా ఈరోజు దేవుడు ఎంత అద్భుతాన్ని చేశారో తెలుసా? అద్భుతాలు అనగానే మన యొక్క మైండ్లో ఎట్లా అయిపోయిందయ్యా అంటే ఒక రోగం తగ్గడం, లేదు అని అంటే గొప్ప క్రియలు జరగడం, ఇట్లాంటివి అయిపోయాయి. కానీ అద్భుతం అనగానే ఏంటండి? ఒక ఆశ్చర్య క్రియ అనగానే ఏంటండి? ఒక మేలు అనగానే ఏంటండి? మేలు అనగానే ఈరోజు నువ్వు ఇంటి నుంచి క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా ప్రాణాలతో ఎటువంటి అపాయం లేకుండా ఇంటికి చేరుకుంటున్నావు. ఇది ఒక గొప్ప మేలు. ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. అటువంటి వాళ్ళ మధ్యలో ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా, ఎక్కడ ఏ ప్రాణం పోకుండా చాలా సేఫ్గా ఇంటికి వస్తున్నాం. అది ఒక అద్భుతం కాదంటారా? ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేసి వేరే వాటి కోసం ఆశించడం ఇశ్రాయేలు లాగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా వీళ్ళలాగా ఉండకూడదు. దేవుడు చూపిస్తున్నటువంటి మేలుల్ని, దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను రొటీన్ అని కాకుండా ఈరోజు దేవుడు నా జీవితంలో ఎంత మేలు చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. మరి ఈరోజు మనందరం కూడా ఇప్పటి వరకు దేవుడు మన యొక్క జీవితంలో జరిగించినటువంటి అద్భుతాలను బట్టి, జీవితంలో జరిగించినటువంటి మేలుల నిమిత్తం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అవును తండ్రి ఈ క్షణాన్ని తండ్రి మరి ఎంతోమంది లోకాన్ని విడిచి ఉన్నారయ్యా తండ్రి. మరి ఎన్నో ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా నాయన మమ్మల్ని మట్టుకు ఎక్కడా కూడా తండ్రి ఎటువంటి ప్రమాదము కూడా తండ్రి జరగకుండా ఇలా ఈరోజు సజీవ లెక్కలో ఉంచినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఇశ్రాయేలులాగా తండ్రి మేము కూడా దేవా లోకాన్ని ఆశించి మీరు చూపించినటువంటి, మీరు చేస్తున్నటువంటి ఆశ్చర్యక్రియలు తండ్రి గుర్తించకుండా మేము వాళ్ళలో కలిసిపోకుండా నాయన తండ్రి మీరు కోరుకున్న రీతిగా తండ్రి ప్రతి క్షణం కూడా తండ్రి మీ ప్రేమను ఆలోచిస్తూ మీరు చేసేటువంటి మేలులను గుర్తిస్తూ ముందుకు వెళ్ళే విధంగా మా అందరికీ కూడా సహాయం చేయమని కోరుకుంటూ విన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని తండ్రి అపవాదికి తండ్రి
ఎత్తుకుని పోకుండా తండ్రి హృదయం అనే పలకల మీద వాటిని రాసుకుని జీవించే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ తండ్రి, ఇలా మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.